రైతు భరోసా పథకానికి సంబంధించి అభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన అభిప్రాయ సేకరణకు మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రైతులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ అభిప్రాయ సేకరణలో రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ సమావేశంలో రైతుల నుంచి మంత్రులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెజారిటీ రైతులు 10 ఎకరాల్లోపు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులకు సూచించారు. ఇదే సందర్భంలో బీడు భూములు, పంట సాగు చేయని వారికి ఇవ్వొద్దని కోరారు. మరోవైపు కౌలు రైతులకు అంగీకరణ పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు తేల్చి చెప్పారు. కౌలు రైతులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని మంత్రులకు సూచించారు. ప్రమాదంలో పడిపోతామని భయంతో మాత్రం రైతులు ఉన్నారు. మీరు దాన్ని రైతు మీదనే రుద్దకుండా రైతు ధైర్యంగా ఉండి ఒక కాగితం రాయాలంటే మీరు ఒక జీవో లాంటిది, ప్రభుత్వం ద్వారా ఒక జీవో లాంటిది. ఈ ఒక్క 1 year ఆ రైతు ఇవ్వవచ్చు. ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆయన బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. అంటే అతనికి రైతు భరోసా అంతేగానివ్వండి, బెనిఫిట్ గాని కష్టపడేవాళ్ళు కావాలి. ఎవరికి? కౌలు రైతు. నా భూమి ఎక్కడికి పోతుందని ఈ రైతులు ఉంటారు. అది గిరిగా చేస్తే ప్రతి వాళ్ళు ఎవరికి ఇబ్బంది లేకుండా అయితే అది మీ చేతిలో ఉంది. వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇచ్చిన హామీ అమలు కోసం తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు. ఈ ఏడాది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతు భరోసా పథకం అమలుపై విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించిందన్నారు. ఈ పథకం అమలు కోసం ఉమ్మడి 10 జిల్లాల్లో పర్యటన చేసి ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. మేము పంచే ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా, ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం. తమది పేదల ప్రభుత్వమని బహిరంగంగా చర్చించి రైతుల నుంచి వివరాలు తీసుకోవాలన్నదే తమ కమిటీ ఉద్దేశమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అన్ని జిల్లాల్లో సబ్ కమిటీకి పర్యటించి వివరాలు సేకరిస్తున్నామన్నారు. తాము సొంతంగా ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని, ప్రజాభిప్రాయం మేరకే నిర్ణయాలుంటాయన్నారు. గత ప్రభుత్వంలో ఏ స్కీములు ఏర్పాటు చేసినా, ఏ పేదోళ్ళకి గాని ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నా ఆనాడు ప్రజల అభిప్రాయాలు ఏనాడు సేకరించలేదు. కేవలం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద రుద్దేది. ఈనాడు అలా కాదు. ఏదైతే ఈ సంపద ఉందో, ఏదైతే ఈనాడు ఈ రైతులకు గాని, పేదవాళ్ళకి గాని, బడుగు బలహీన దళిత గిరిజనులకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వంగా పనిచేస్తుందో, ఆ చేసే ప్రతి పైసా అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా అందరి మీద ఉంది. రైతుల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా ఉండాలనే ఉద్దేశంతో కన్వీనర్ గా ఈ యొక్క సబ్ కమిటీ నిర్వహించేటటువంటి భట్టి గారు అన్ని జిల్లాలకు ఒకసారి వెళ్ళొస్తాము. మనవాళ్ళతో కూడా కొంతమందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాము. మనం ఏకపక్షంగా మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని మనం ఏమనుకోవద్దు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తోటి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర రైతాంగం యొక్క పరిస్థితులు తెలిసినటువంటి, కష్టాలు తెలిసినటువంటి అందరితో కూడా సంప్రదించి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఈ శాసనసభ లోపలనే అన్ని జిల్లాలు ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి భట్టి గారు మొట్టమొదటిసారిగా మన జిల్లాను ఎన్నుకోవటం, వ్యవసాయ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా మేము 3 ఉన్నాం కాబట్టి ఈ కమిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఈ 3